అంతరిక్షంపై ఆసక్తికరమైన అంశాలను విద్యార్థులకు వివరించేందుకు పాలమూరు సర్కారు బడుల్లో ఏర్పాటు చేసిన ల్యాబ్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అంతరిక్షంలో విహరిస్తున్న అనుభూతి కలిగేలా స్కూళ్లలో అధునాతన ఆస్ట్రానమీ ల్యాబ్స్ ఏర్పాటు చేశారు అధికారులు. ఈ ల్యాబ్స్ ద్వారా ఖగోళ శాస్త్ర అంశాలపై అవగాహన పొందుతున్నారు విద్యార్థులు. తరగతి గదిలోనే అంతరిక్షాన్ని ఆవిష్కరించి కళ్లకు కట్టేలా విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు టీచర్లు. పాలమూరు జిల్లా సర్కారు బడుల్లో టీచర్ల పాఠాలతో పాటు సైన్స్ ల్యాబ్లు విద్యార్థులకు మరింత విజ్ఞానాన్ని అందిస్తున్నాయి. మ్యాథ్స్, సైన్స్ తో పాటు సోషల్ సబ్జెక్టులకు సంబంధించి కూడా ల్యాబ్స్ ఏర్పాటు చేశారు అధికారులు. ఖగోళ శాస్త్ర పాఠ్యాంశాలు విద్యార్థులు సులభంగా గ్రహించేలా ఆస్ట్రానమీ ల్యాబ్స్ రూపొందించారు. జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి, జిల్లా విద్యాశాఖ అధికారుల కృషితో సర్కారు బడుల తరగతి గదుల్లో అంతరిక్షాన్ని సృష్టించారు. విద్యార్థులు ఆస్ట్రానమీ పాఠాలకు సంబంధించి ఈ ల్యాబ్లలో అంతరిక్ష అనుభూతిని చెందుతూ విజ్ఞానాన్ని పొందుతున్నారు. I am studying in 10th class. Our school is Model Basic High School. ఇక్కడ మా స్కూల్లో ఆస్ట్రో ల్యాబ్ అనేది పెట్టిండు. ఇంతకుముందు టెక్స్ట్ బుక్లో చూసి చదువుకుంటే ఓన్లీ జస్ట్ టాపిక్స్ మాత్రమే అర్థమయ్యేటివి. ఇప్పుడు ప్రాక్టికల్గా చేస్తున్నాం కాబట్టి డీటెయిల్గా అర్థం చేసుకోవచ్చు. ఎగ్జామ్స్లో రాయడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇక్కడ బయాలజీ అంటే సెల్స్ గురించి అంతా అర్థం కావు, కానీ ప్రాక్టికల్ చూస్తున్నాం కాబట్టి మంచిగా అర్థమవుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండేలా ప్రయోగశాలను ఏర్పాటు చేసింది విద్యాశాఖ. భౌతిక, రసాయన, జీవశాస్త్రం తదితర సబ్జెక్టులకు సంబంధించిన 42 రకాల ప్రయోగాలు చేసేలా సదుపాయాలు కల్పించింది. విద్యార్థులకు చిన్ననాటి నుంచి సైన్స్ పై అవగాహన కల్పించాలనే ఆలోచనతో కలెక్టర్ విజయేంద్ర బోయి వీటిని అందుబాటులోకి తెచ్చారు. నా పేరు పి జ్యోతి. నేను 8వ తరగతి చదువుతున్నాను. మా స్కూల్ మోడల్ బేసిక్ హై స్కూల్. ఇది ఆస్ట్రానమీ ల్యాబ్. ఇందుట్లో అన్నిటికీ అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ సోషల్, బయోస్ ఇంకా ఫిజిక్స్ అన్నీ ఉన్నాయి. మనము అది సబ్జెక్ట్స్లలో వినడం కన్నా లైవ్లో చూడడం వల్ల అన్నీ తెలుసుకోవచ్చు. ఏవి ఎలా ఉంటాయో తెలుసుకోవచ్చు. మన బాడీ పార్ట్స్ అన్నీ ఉంటాయి. ఇంకా ఫిజిక్స్లో ఏవేవి ఉన్నాయో కూడా అన్నీ ఉంటాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మోడల్ బేసిక్ ఉన్నత పాఠశాల, బాదేపల్లిలోని బాయ్స్ హై స్కూల్, గండీడు మండలం వెన్నచెడు జెడ్పీ హై స్కూల్, కోయిలకొండ జెడ్పీహెచ్ఎస్, చింతచిన్నకుంట మండలం లాల్కోట జెడ్పీహెచ్ఎస్ లో మొదటిసారిగా ఈ ప్రయోగశాల ఏర్పాటు చేశారు. 3,70,000 వ్యయంతో ఒక్కో ల్యాబ్ ను నిర్మించారు. ఈ అధునాతనమైన ల్యాబ్ల ద్వారా విద్యార్థుల్లో సబ్జెక్టుపై ఆసక్తిని పెరుగుతోంది. నా పేరు పిజి సాయికృష్ణ. మోడల్ బేసిక్ హై స్కూల్ 10th ఈవెన్ నుంచి మా స్కూల్లో అయితే ఆస్ట్రో ల్యాబ్ అని ఒక ల్యాబ్ ఉంది. దాని ద్వారా మేమంటే బుక్స్లో అయితే బుక్స్లో అయితే చూసి చదువుకోవడానికి ఉంటుంది, కానీ ల్యాబ్లో అయితే ప్రాక్టికల్గా చేసి గుర్తించుకోవడానికి ఉంది. ఏది ఎలా వర్క్ అవుతుంది అనేది ల్యాబ్లో మంచిగా చూసి తెలుసుకుంటున్నాము. ఫిజిక్స్, సోషల్ అనేటివి బాగున్నాయి. సోషల్ అయితే ప్రతి ఒక్క ప్లానెట్ మీద, సోలార్ సిస్టమ్ మీద అవగాహన మొత్తం కలిగించుకోవచ్చు. దీనివల్ల ఫిజిక్స్ ప్రతి ఒక్క లాస్ గురించి అన్నిటి ఉన్నాయి. ఇదొక స్టెరియన్ ల్యాబ్. దీంట్లో వచ్చి మేము చాలా నేర్చుకున్నాం. ల్యాబ్లో ఫిజికల్, సైన్స్, బయో, సోషల్, ఇంగ్లీష్ దానికి సంబంధించినవి చాలా ఉన్నాయి. మేము బుక్లో రీడ్ చేయడం దాంట్లో వల్ల ల్యాబ్లో వచ్చినందుకే చాలా నేర్చుకున్నాము. పాఠశాలలో ఒక తరగతి గదికి నీలం రంగులద్ది అంతరిక్ష నమూనా తయారు చేశారు అధికారులు. ఆకాశంలోని నక్షత్రాలు, గ్రహాలు, చుక్కలు, తోకచుక్కలను రూపొందించి వాటిని చూసి విద్యార్థులు సులువుగా అర్థం చేసుకునేలా ల్యాబ్స్ ఏర్పాటు చేశారు. అంతరిక్షంలో ఉన్నట్లుగా విద్యార్థులు అనుభూతిని పొందేలా ల్యాబ్లో టెలిస్కోప్ ను కూడా ఏర్పాటు చేశారు. ఈ ల్యాబ్లలో భౌతిక శాస్త్రంలో 22, జీవశాస్త్రంలో 12, రసాయన శాస్త్రంలో 7 చొప్పున ప్రయోగాలు నిర్వహించవచ్చని చెప్పారు టీచర్లు. నా పేరు సాయిబాబు, ఫిజికల్ సైన్స్ టీచర్. నేను ఇక్కడ లాస్ట్ 1 month బ్యాక్ మన గవర్నమెంట్ హై స్కూల్ మోడల్ బేసిక్లో ఒక ఆస్ట్రో ల్యాబ్ను ఇనాగ్రేట్ చేయడం జరిగింది. గౌరవ కలెక్టర్ మేడం గారు, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ గారు దాదాపు ఒక 3.5 లక్షలతోటి ఇది ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. ఇది మామూలుగా మనకు స్కైలో ఉన్నటువంటి ఫీలింగ్ కలుగుతూ ఉంది. సోలార్ సిస్టమ్ అనేటటువంటిది బుక్లలో మాత్రమే చదువుకునే వాళ్ళము. ఇక్కడ వస్తే ఆ పిల్లలందరూ కూడా స్టార్స్ చూడడం, సోలార్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది, ప్లానెట్స్ గురించి తెలుసుకోవడం. It is Astro Lab, established 3 months back, established with the help of higher authorities, Honorable DO, Honorable Collector and Honorable MLA sir and Honorable Additional Collector. With the help of this Astro Lab is established. It is useful for the students. Each and every day
8th, 9th, 10th students are attending for this lab, and it is practical lab. పాఠాలు విన్నా చదివినా అర్థం కాని విషయాలను అంతరిక్ష ప్రయోగశాలలో దృశ్య విజ్ఞానం పొందుతూ నేర్చుకుంటున్నారు విద్యార్థులు. సైన్స్, సోషల్ ప్రయోగాలు, ఆవిష్కరణలు, పరిశోధనలు, ప్రయోగాల పట్ల ఆకర్షితులవుతున్నారు స్టూడెంట్స్.